దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరి ముందు జరుగుదాం, ముందు కూర్చుందాం. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి కృప చొప్పున ఆయన ఆత్మ సహాయం ద్వారా మీ మధ్యలో నిలబడడానికి, అలాగే మీరందరూ కూడా ప్రభు మాట వినడానికి తీసుకొని వచ్చిన దేవాది దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ స్తుతులు చెల్లిద్దామా అందరం కూడా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా. మాట లేదు, రెండు చేతులు దేవుడు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. రైట్, బైబిల్ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. త్వరగా బైబిల్ ఓపెన్ చేద్దాం అందరం కూడా. ఈరోజు ఇక్కడ దేవుని యొక్క లేఖనములో నుంచి ఈ మాటను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, నిలబెట్టుటకు ప్రభువు శక్తిమంతుడు. అందరూ చెప్పాలి గట్టిగా. మీ పక్క వారిని చూసి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారికి చెప్పండి, నిన్ను నిలబెట్టుటకు ప్రభువు శక్తిమంతుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీవు కృంగిన స్థితిలో ఉన్నా, నలిగిన స్థితిలో ఉన్నా, బలహీనమైన పరిస్థితిలో ఉన్నా, లేక విసిగిపోయి వేసారిపోయి ఉన్నా, ఎంతటి బ్యాంక్రప్సీలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తిరిగి నిన్ను నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. మీరు నోరు తెరిస్తే దేవుని స్తోత్రం చెల్లిస్తే చాలా బాగుంటుంది. చెప్పండి, దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. ఎవరి శక్తి నమ్ముకోవాలి? దేని కొరకు అంటే, ఆయన మనం చేయలేనివి ఆయన చేయగలుగుతాడు. ఎందుకు ఒక మనిషి పడిపోతాడు, ఎందుకు ఒక మనిషి పడిపోయిన పరిస్థితిలోకి వస్తాడు అంటే, దుష్టుడైన సాతాను ఏం రాయబడి బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, సాతాను, అపవాది అయిన సాతాను, మీ విరోధి అయినటువంటి సాతాను ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏం రాయబడిందంటే, ఒక దుష్టుడు, ఒకసారి ఓపెన్ చేయండి బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. భక్తిహీనుడా, నీతిమంతుని యొక్క నివాసము యొద్ద పొంచి ఉండకుము, వాని యొక్క విశ్రమ స్థానమును పాడు చేయకుము. నీతిమంతులు 7 మార్లు పడినను అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక భక్తిహీనుడు అంటే నీతిమంతుణ్ణి పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థనకి వెళ్తూ ఉన్నావు, వాక్యంలో ముందుకెళ్తూ ఉన్నావు, విశ్వాసంలో ముందుకెళ్తున్నావు, సడన్గా ఏదో ఒక ఆలోచన వచ్చి నిన్ను పడగొడుతుంది, లేకపోతే ఒక సమస్య వచ్చి నిన్ను పడగొడుతుంది, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏవో 2 మాటలు చెప్పడం వల్ల నీ మనసులో ఏమైపోతుంది, ఒక కలవరం ఏర్పడి ఒక కష్టం ద్వారానో ఒక నష్టం ద్వారానో నీవు పడిపోయిన పరిస్థితికి వస్తావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆయన నీతిమంతుని యొక్క గుడారము దగ్గర ఉండకన ఆయన వాడిని నువ్వు 7 సార్లు పడగొట్టే ప్రయత్నం చేసినా నీతిమంతుని వెనక ఒకడు ఉన్నాడు, వారిని తిరిగి లేపి నిలబెట్టేటకు శక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను పడగొట్టుటకు అనేకమైన పరిస్థితులు రావచ్చు, లోకంలో అనేకమైనటువంటి వ్యక్తులు రావచ్చు, అవసరాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ దేవుని యొక్క హస్తముల దగ్గర, దేవుని పదాల దగ్గర ఉన్న నీ జీవితాన్ని తిరిగి ఏం చేయగలుగుతాడు, ఆయన నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలగడిగా ఇంకోసారి చెప్పండి గడిగా. దేవుడు ఏం చేస్తున్నాడట, మనుషులను నిలబెడతాడు. వీడు పడగొట్టాలనుకుంటున్నాడు, కానీ దేవుని ఉద్దేశం ఏంటి, నిలబెట్టాలి. నిన్ను ఎలాగైనా నిలబెట్టాలి. ఎలా దేవుడు మనం నిలబెడతాడు తెలుసా? నీవు ఆయన కృప కొరకు వేడుకునుట ద్వారా. నువ్వు రథాలు బట్టి కాదు, అధికారులను బట్టి కాదు, ఆయుధాలను బట్టి కాదు, తెలివిని బట్టి కాదు, నీ బుద్ధిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు. నేను కొన్ని నెలలుగా ఒక బ్రదర్కి ఎప్పుడు చెప్తూ ఉన్నాను, ప్రార్థనకి రా బ్రదర్ అని. అతను ప్రార్థనకి వెళ్ళేవాడే. అనేక కాలం నుంచి, కొన్ని తరాల నుంచి వాళ్ళ కుటుంబంతో కూడా ప్రార్థనకి వెళ్ళే కుటుంబమే. వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు ప్రభుని నమ్ముకొని ప్రభులో వెళ్తున్న వారే. కానీ ఈ బాబు పేరుకి మాత్రం క్రైస్తవుడిగా ఉన్నాడు. నేను అతనికి చెప్తూ ఉన్నాను, నువ్వు ప్రార్థనకి రా, దేవునిలో ఉండు, బలపడు, విశ్వాసంలో స్థిరంగా ఉండని చెప్తూ ఉన్నాను.
కానీ అతను ఉద్యోగం 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 చాలా తెలివంతా ఉద్యోగం మీదనే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఏదో సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో డిపార్ట్మెంట్లో ఆయన ఒక పర్టికులర్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. చాలా హైలీ పెయిడ్ శాలరీ ఆయనకు ఉంది. చాలా మంచిగా లైఫ్ సాగుతుంది, ఏ బాధ లేదు. ఎంత చెప్పినా వినట్లే కదా. సడన్గా ఏఐ రావడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ కంపెనీలో 5,000 మంది ఉద్యోగాల్ని ఒకేసారి తీసేయబోతున్నారు. దానిలో అతని పేరు కూడా ఉంది. ఇంతకాలం దేన్ని బట్టి ఆధారపడి అతను ధీమాగా, హుందాగా, ధైర్యంగా ఉన్నాడు? నా దగ్గర ఏముంది చెప్పండి? ఉద్యోగం ఉంది, అది నన్ను పోషిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? ధనమును నమ్ముకొనవద్దు, అది రెక్కలు ధరించి ఎగిరిపోవద్దు. బలాన్ని నమ్ముకొనకు, ఎందుకంటే మనం ఎప్పుడు బలహీనపడతాం మనకు తెలియదు. మనుషులను నమ్ముకొనవద్దు, రాజులను, అధికారులను కాదు నమ్ముకొనవలసింది. ఆయన కృప కొరకు వేడుకోగలగాలి. ప్రతి చిన్నదానికి ఆయన కృప కొరకు వేడుకోగలగాలి. ఆయన దయపై ఆధారపడగలగాలి. ఆయన సహాయంపై ఆధారపడగలగాలి. అయితే మనం బలహీనులమే, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ బలవంతుడే. మనం ఒక విషయంలో బలంగా ఉంటాం, మరో విషయంలో బలహీన పడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయకుడై ఉన్నాడు. నిరంతరము కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు ప్రార్థించే వారందరికీ. కీర్తనల గ్రంథంలో ఏం రాయబడిందో చూద్దాం. 147వ కీర్తన 11వ వచనం. త్వరగా ఓపెన్ చేయండి బైబిల్ని. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తుల గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. దేవా, నాకేం కావాలి? నీ కృప కావాలి. నీ కృప ద్వారానే నేను చేయగలుగుతాను. దావీదుకి మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏమిటంటే దేవుని పైన ఆధారపడేటువంటి అలవాటు. ఆయనకు యుద్ధము చేయడం వచ్చినా, తన దగ్గర శత్రువుల దగ్గర కంటే ఎక్కువ ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నా, శత్రువుల దగ్గర కన్నా ఎక్కువ సైన్యం తన దగ్గర ఉన్నా, శత్రువు దగ్గర ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తి, తెలివితేటలు తన దగ్గర ఉన్నా, స్టిల్ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు. దేవా, నీవే నాకు రక్షణ కలగజేయవాడవు, నీవే నాకు సహాయం చేయగలిగిన వాడవు. అది ఏం తెలియజేస్తుంది? తన బలమును, రథమును నమ్ముకోవడం లేదు ఆయన, తన సైన్యాన్ని నమ్ముకోవడం లేదు ఆయన, తన కృపను దేవుని కృపపై ఆధారపడి ముందుకెళ్తున్నాడు. నాకు నువ్వే దిక్కు నాయనా. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మొన్న మధ్య ఒక దేశము 80 సంవత్సరాల ఫ్రీడమ్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుంటూ ఒక పెద్ద పరేడ్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. మిలిటరీ వాళ్ళకున్న పవర్ ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. భూమండలం అంతా చుట్టవచ్చట వాళ్ళ మిలిటరీ పవర్ తోటి. చాలా పెద్ద భారీ ఎత్తున పరేడ్ని వాళ్ళు చేశారు. ప్రపంచానికి తెలియజేశారు, ఇదిగో మీరు అనుకున్నట్టు మేము మామూలు వాళ్ళం కాదు, మహాశక్తివంతులని తెలియజేశారు. కానీ బైబిల్ చెప్తుంది, తన కృప కొరకు వేడుకొని వారి యందు ఆయన ఆనందించును. ఆయన దయ కావాలి. ప్రభా, ఇదిగో వర్క్ ఉంది, మిషన్ ఉంది, పని ఉంది, తన చేతిలో పనితనం ఉంది, ఎన్నెన్నో చెప్తుంటాం మనం. నేను అంటున్నాను, దేవుని కృపపై నువ్వు ఆధారపడగలిగితే నిన్ను నిలబెట్టుటకు దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏం చెప్తున్నా చూద్దాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఓపెన్ చేయాలి. బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? ఒక్క నిమిషం ఆగండి సిస్టర్. బైబిల్ తెచ్చుకున్నారా అందరూ? ఒకసారి పైకెత్తండి. చేతులు కాదమ్మా, బైబిల్స్ అన్నాను, పైకెత్త. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఫోన్లు పట్టుకెళ్తున్నాం ఎక్కడ పోయినా, ఎందుకంటే అన్నిటికి ఏం కావాలి? ఫోన్ కావాలి. కానీ ప్రార్థనకు మాత్రం బైబిల్ తెచ్చుకోవట్లేదు. మనం అలా ఉండకూడదు. మనకు దేవుడు తెలవకనా, సంఘం తెలవకనా, చర్చ్ తెలవకనా, తెలిసి అజ్ఞాన పనులు మనము చేయకూడదు. చాలామంది ఇంకా తెచ్చుకోలేదు. సో రైట్. సో 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. నీవు దేవుని కృపను ఆశ్రయించుట ద్వారా, దేవుని కృప వలన ఆధారపడి, దేవా నీ సహాయం వల్ల ముందుకెళ్ళాలని ఆధారపడినప్పుడు దేవుడు నీకేమిస్తారట? తన కృపను ఇస్తాడు. కృప ద్వారా నువ్వేమవుతున్నావు? దేవునిలో బలవంతుడుగా చేయబడుతూ ఉన్నావు.
మీరు రోజు ఉద్యోగానికి వెళ్తుంటారు, వస్తుంటారు, కొన్నిసార్లు చాలా బలహీన పడిపోతుంటారు. కొంతమంది ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎంత బలహీన పడతారంటే అసలు వాళ్ళు లేచి ఏ పని చేసుకోలేనంత వీక్ అయిపోతుంటారు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, నేను ఎప్పుడు బలహీనుని అవుతున్నానో అప్పుడే క్రీస్తులో బలవంతుని అవుతున్నాను. పౌలు గారు అంటున్నాడు, నేను అందరికంటే ఎక్కువ పరిచర్య చేశాను. ఆది నుంచి మరుగు చేయబడిన దేవుని మర్మములన్నీ కూడా నాకు దేవుడు బయలుపరిచాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగానున్నవి. అపోస్తులందరికంటే ఎక్కువ శ్రమపడ్డాను. యేసు ప్రభు శిష్యులందరికంటే ఎక్కువ శ్రమపడ్డాను. ఎక్కువ కష్టాలు పడ్డాను, ఎక్కువ ఇబ్బందులు పడ్డాను, ఎక్కువ అవమానాలకు గురయ్యాను, ఎక్కువ దెబ్బలు తిన్నాను, ఎక్కువ హింసలకు గురయ్యాను అని చెప్తూ అంటున్నాడు, ఇవన్నీ నేను చేయలేదు, నా యందున్న దేవుని కృపయే. అలా చెప్పండి గట్టిగా. చాలాసార్లు ఏదైనా ఒక మంచి పని చేస్తే నేనే చేశాను అనుకుంటాం. మనకు ఒక అలవాటు ఉంటుంది, మంచిగా చేసామంటే నేనే చేశాను అనుకుంటాం, చెడు అయితే దేవుడి మీద నెట్టేస్తాం. మీరు చూడండి, ఏదైనా ఒక మంచి వంట బాగుందనుకోండి, బాగా చేశారు వంట అంటే థ్యాంక్ యూ అండి అంటాం. బాగాలేదనుకో, లేదండి ఆ కూరగాయలు కట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టాడు అందుకే వంట చెడిపోయింది అంటాను. అంటే మనిషికి మొదటి నుంచి పాపమును, పొరపాటును వేరే వాళ్ళ మీద నెట్టేయడము అలవాటు. నేను ఒక మాట చెప్తే వినండి, నీవు దేవుని కృపపై ఆధారపడినప్పుడు, దేవుని సహాయంపై ఆధారపడినప్పుడు మనం బలహీన పడుతూనే ఉంటాము. అయినా ఎప్పటికప్పుడు దేవుడు నూతన కృపనిస్తూ నిన్ను మరలా బలపెడుతూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు ఆయన. నువ్వు అందుకే పౌలు, నేను ఎప్పుడు బలహీనుని అవుతునో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే ఆయన నాకేమి ఇస్తున్నాడు? ఈ దినానికి నూతన కృపను, బలాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన చెప్పండి గట్టిగా, దేవుడు నాకు కృపనిస్తున్నాడు అని చెప్పండి. కృప చేత మరలా ఏమవుతున్నా మనము? మహిమ చెప్పాలి గట్టిగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అందుకే దేవుడు కృప ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనల్ని పడిపోతున్నా, కృంగిపోతున్నా మరలా దేవుడు మనల్ని నిలబెట్టి నడిపిస్తూ లేవనెత్తుతూ ఉంటాడు. ఎందుకు దేవుడు మనకు కృపనిస్తాడంటే ఆయనే మన సృష్టికర్త కాబట్టి. బైబిల్ ఏం చెప్తుందంటే, నరుడా, మానవుడా, ఓ మనిషి, ఓ ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రావాలంటే నా దగ్గరికి రా, ఎందుకంటే నేనే నీ సృష్టికర్తను. ఒక ఫోన్ పాడైపోతే ఆ కంపెనీ వాడి దగ్గరికి తీసుకెళ్తావు, ఇంకో కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్ళావు. ఎందుకంటే ఆ ఫోన్ తయారు చేసిన కంపెనీ అదే కాబట్టి దాని స్పేర్ పార్ట్స్ కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏదైనా వస్తువు పాడైతే ఆ కంపెనీ వాడి దగ్గరికి తీసుకెళ్తావు, ఇంకో కంపెనీ వాడి దగ్గరికి తీసుకెళ్ళావు. ఎందుకంటే దానిలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. మరి మనల్ని సృష్టించిన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగినప్పుడు నీ సృష్టికర్త నిన్ను త్రోసివేసేవాడు కాదు, కానీ తిరిగి నిన్ను నిలబెట్టగలిగినవాడు. హల్లెలూయా. జపాన్లో ఒక ప్రత్యేకత ఉందట. మనం జనరల్గా ఏదైనా ఒక గాజుది పగిలిపోయింది అనుకుందాం, ఒక ప్లేట్ పగిలిపోయింది అనుకుందాం, వాటిని ఏం చేస్తాం? మనము పడేస్తాం. కానీ వాళ్ళు ఏదైనా ఒక విలువైన వస్తువు పగిలిపోయినప్పుడు పడేయరు దాన్ని వాళ్ళు దాన్ని అతికించి దాన్ని చక్కగా పెయింట్ చేసి దాన్నే ఒక మంచి మోడల్ పీస్గా, దాన్నే ఒక డెకరేటివ్ పీస్గా దాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే పగిలిపోయినప్పటికీ కూడా మునుపున్న దానికంటే ఎక్కువ విలువైన దానిగా దాన్ని మారుస్తారు, మునుపున్న దానికంటే ఎక్కువ అందమైన దానిగా వాళ్ళు మారుస్తారు, మునుపున్న దానికంటే ఎక్కువ ఘనత పొందే స్థలంలో దాన్ని ఉంచుతారు. ఎందుచేత అంటే కొన్నిసార్లు మనం పడిపోయినా, విరిగిపోయినా, నలిగిపోయినా, తొలగిపోయినా మరలా మనం దేవుడి వైపునకు తిరిగి ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఆయన మరలా మునుపున్న దానికంటే గొప్ప విలువను తీసుకొని రాగలిగిన వాడు, మునుపున్న దానికంటే మరలా తిరిగి కట్టి నిలబెట్టగలవాడు. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా. నువ్వు పగిలిపోయావు, పోరాబాయి, నీతో నాకు పని లేదన్నాడు. ఆయన మరలా నిన్ను తీసుకొని వచ్చి నిలబెట్టి నిన్ను కట్టి నిన్ను ముందు కొనసాగింప చేయగలుగుతాడు ఆయన. అందుకే దేవుణ్ణి ఆశ్రయించడము, దేవుని సన్నిధిని ఆశ్రయించడము బలహీనమైన విషయం కాదు, అదే మన బలం. నీ బలం ఎక్కడుంది? దేవునిలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? దేవుని కృపలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? ప్రార్థనలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? విశ్వాసంలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? దేవుడితో నీకున్న కమిట్మెంట్లో ఉంది. బలం ఎక్కడ ఉంది? దేవుని వాగ్దానంలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనంలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? దేవుని సంఘారాధనలో ఉంది. నీ బలం ఎక్కడ ఉంది? యేసయ్య రక్తములో ఉంది.
నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన బలము నిన్ను మరలా బలపడుతుంది. నిన్ను బలపరిచి ఏం చేస్తుంది? నిలబెడుతుంది. నిలబెట్టి మరలా మునుపున దానికంటే ఎక్కువ శక్తిని నీ జీవితంలో దేవుడు కృప చూపగలిగిన వాడు. కొంతమందికి అనిపిస్తుంది ఏందో నాయన ఈ గోల అంతా. నేను అంటున్నాను, నువ్వు ఆ యొక్క దేవుని ప్రవాహంలో దిగితే తప్ప, దేవుని కృపలో నువ్వు దిగితే తప్ప ఆయన మాధుర్యం ఏంటో అర్థం చేసుకోవడము చాలా కష్టంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన ఆశ్రయించినప్పుడు ఒక అద్భుతమైన కార్యాలు కొన్ని జరుగుతాయి. వాటి మీ మధ్య పంచుకొని ముగిస్తాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తనలకి మనం వెళ్దాం. త్వరగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం బుక్ ఆఫ్ సామ్స్ నెంబర్ 16లోకి మనం వెళ్దాం. 16వ కీర్తనలోకి వెళ్దాం. అందరు కూడా ఓపెన్ చేయండి. మొదటి వచనం, దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు కేడము, నీవే నన్ను కాపాడగలిగిన వాడు, నీకంటే క్షేమాధారము, నీకంటే కాపాడేటువంటిది, నీకంటే భద్రపరిచేది ఈ లోకంలో మరి నాకు మరొకటి లేదు. రెండోది అంటున్నాడు 3వ వచనం, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవునికి ప్రార్థిస్తారో, దేవుని మార్గం నడుస్తున్నారో వాళ్ళంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అవుతున్నాను, వాళ్ళని చూసినప్పుడు నాకు ప్రేరేపణ కలుగుతుంది. ప్రార్థించేవాడిని చూసినప్పుడు, విశ్వాసంలో బలంగా ఉన్నవాడిని చూసినప్పుడు, ప్రార్థనకు వెళ్తున్న వాడిని చూసినప్పుడు మనం ప్రోత్సాహాన్ని పొందాలి. దావీదు అంటున్నాడు, నేను దేవునిపై విశ్వాసం ఉంచాను, యెహోవా శరణజొచ్చి ఉన్నాను. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని చూసినప్పుడు నాకు వారిని చూస్తే సంతోషం కలుగుతుంది. మనకు అసూయ పుట్టకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా? వేరేవాడు మనం మంచోళ్ళము, వేరేవాడు చెడ్డోడు అనడానికి, వాళ్ళు అందరూ అంతా నీకు తెలదండి, వాళ్ళ కోసం అంతా మామూలుగా ఉండదు, వాళ్ళతో వేషం అంతా అని అనేస్తాం సింపుల్గా. అంటే అలా చెప్పడం ఏంటి? వాళ్ళని తక్కువ చేయడం వల్ల నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళకంటే నేను గొప్పవాడిని. కానీ దావీదు అంటున్నాడు, ఎవరైనా దేవునికి భక్తి కలిగి ఉంటే, ఎవరైనా దేవుని ప్రేమిస్తున్న వారు ఉంటే వారిని చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది, వారంటే నాకు ఇష్టం. కొంతమంది ప్రార్థనకి ఏప్రిల్ ప్రార్థనకి వెళ్తారని అంటావు. అంటే నీకు ప్రార్థనకి వెళ్ళటం ఎందుకు ఇష్టం ఉంటుంది? నువ్వు వెళ్ళవు కాబట్టి నీ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి నీకు ఇష్టం అనిపించట్లేదు. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు కూడా అది మాధురంగా, అద్భుతంగా నీ జీవితంలో మార్చబడుతుంది. 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని విడిచి వేరే 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 వాటన్నిటిని అనుసరిస్తూ వేరే వాటిని ఏర్పరచుకొనచ్చు దేని చేతనో డిస్ట్రాక్ట్ అయిపోతున్న వాళ్ళకి ఈరోజు కొత్తగా సంతోషంగా అనిపిస్తుంది. కొంతకాలం నీకు రెస్ట్ దొరికినట్టు, కొంతకాలం నువ్వు రిలాక్స్ అయినట్టు, కొంతకాలం నీ మైండ్ ప్రశాంతంగా ఉన్నట్టు, కొంతకాలం ఈ బాధలన్నీ పోయినట్టు నీకు సంతోషంగా అనిపిస్తుంది. కానీ అక్కడ మెల్లిమెల్లిగా శ్రమలు ఏమవుతున్నాయి? నీ వెనక విస్తరించడం మొదలవుతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు నీతో పాటు సృష్టికర్త ఉన్నాడు, నిన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు నీ పక్షంగా ఆయన నీ పక్షంగా లేకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోవడం వల్ల అన్నీ నీ వెనక మోపైతున్నాయి. అవన్నీ ఒకేసారి కుప్పగా నీ మీదకి రాబోతున్నాయి. అందుకని అంటున్నాడు, వారికి శ్రమలు విస్తరించును. కానీ నా విషయానికి వస్తే 5వ వచనం ఏమన్నాడు చూడండి, యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చాలండి. ఇక్కడ ఈ మాట చెప్పడం వల్ల ఒక ఉద్దేశం చెప్తా వినండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కనాను అనే భూభాగాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని వాళ్ళకు దేవుడు సొత్తుగా ఇస్తా అన్నాడు. అబ్రహాము టైంలో ప్రామిస్ చేశాడు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. యెహోషువ కాలంలో వాళ్ళు గిల్గాల్ అనే ప్రాంతంలో వాళ్ళు కాలు పెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పాదం మోపారో అప్పుడు ఆకాశం నుండి మన్నా కురవడం ఆగిపోయింది. వాళ్ళు భూభాగం అక్కడికి వెళ్ళి వాళ్ళు గుడారం కట్టి దేవునికి బలి అర్పించి అక్కడ వాళ్ళు సున్నతి చేయించుకొని వాళ్ళంతా కూడా దైవ కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నారు. దేవుడు ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాలుగా విడదీయబడ్డారు కదా. 12 గోత్రాలు, ఒక గోత్రం లేవి గోత్రం. ఆ లేవి గోత్రాన్ని పక్కన పెడితే 11 గోత్రాలు ఉన్నాయి.
ఈ 11 గోత్రాల వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడంటే చీటీలు వేసి వాళ్ళకు భూభాగాన్ని పంచమన్నాడు. బాగా గమనించండి, వాళ్ళకి ఎలా ఇచ్చారు భూభాగాన్ని? ఒక చీటి మీద ఒక డయాగ్రామ్ గీసి, ఆ ఏరియాస్ని గీసి, ఆ బౌండరీస్ని గీసి, ఆ చీటి పైన గోత్రం మీద ఒక పేరు రాశారు. ఈ గోత్రం అని, యూదా గోత్రము, రూబేను గోత్రము, షిమియోను, లేవి, ఇలాంటి గోత్రాల పేర్లని రాశారు. రాసి వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఒకవేళ మోషే మన యెహోషువ ఇచ్చిన, అహరోన్ ఇచ్చిన, ఫినియాస్ ఇచ్చిన, ఎలియాజర్ ఇచ్చిన ఎవరైనా ఇస్తే మళ్ళీ వీళ్ళంటారు పాస్ గారికి వాళ్ళంటే ప్రేమ ఎక్కువ, వీళ్ళకి తక్కువ. అర్థమవుతుందా అండి? డబ్బు ఉన్నోళ్ళు అంటే ఒకలాగా చూశాడు, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా చూశాడు. జనరల్గా మైండ్లో ఉంటుంది. వాళ్ళ ఊరోళ్ళు ఒకలాగా చూశాడు, వాళ్ళ కులపంలో ఒకలాగా చూశాడు. అందుకే దేవుడి బాధ ఎందుకు? దేవుని గైడెన్స్ పైన ఆధారపడాలి, దేవుని నడిపింపు పైన ఆధారపడాలి. సో ఈ యొక్క బౌండరీస్ అన్నీ రాసి ఈ యొక్క గోత్రాలకి రాసి ఆ పేరు తీయమన్నప్పుడు ఎవరి పేరు నా యొక్క చీటీ వచ్చిందో, ఏ గోత్రం వారికి ఆ చీటీ వచ్చిందో దానిలో రాయబడిన బౌండరీస్ అన్నిటిని మెన్షన్ చేసిన స్థలాన్ని దేవుడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కొందరికి గుట్టల ప్రాంతం వచ్చింది, కొందరికి లోయల ప్రాంతం వచ్చింది, కొందరికి కొంచెం ఏమంటారు ప్లేన్ ఏరియాస్ వచ్చాయి, కొందరికి అడవి వచ్చింది, కొందరికి రకరకాల ప్రాంతాలు వచ్చాయి. ఒక ఆయనకి దేవుడు ఏం చెప్పాడు? లేవికి మాత్రం స్వాస్థ్యం ఇవ్వద్దన్నాడు. ఇంకొక ఆయనకి దేవుడు అన్నాడు ఆయనకు నేను ఆప్షన్ ఇవ్వను, ఆయన కోరుకున్నది ఇస్తాడు. ఎవరికి? కాలేబుకి. కాలేబు తాను కోరుకున్న ఏరియాని దేవుడు ఇచ్చాడు. ఆయనకి చీటీతో పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అతను ఆత్మీయ లెవెల్ వేరు, అతడు దేవుని కోసం చూపిన విశ్వాసం వేరు, విధేయత వేరు, నమ్మకం వేరు. అందరూ వద్దన్నప్పటికీ కూడా తాను ఒక్కడే ముందుకు వెళదాం, అనాకీలను జయిస్తాం, దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుందని ప్రజలు కృంగిపోకుండా నిలబెట్టి బలపరిచినవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రజలందరినీ కృంగజేస్తే యెహోషువ, కాలేబులు వారిని బలపరిచారు. లేదు, నిశ్చయముగా మనం ఆ దేశాన్ని ఏం చేస్తాం? స్వాధీనం చేసుకుంటాం. దేవుడు అందుకే అన్నాడు అతడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడట. అందుకే కాలేబుకి చీటీ లేదు, నువ్వు కోరుకున్నది ఇస్తాపో. హల్లెలూయా. అందుకే దేవునితో భక్తి చేస్తే బాబు అంత ఈజీగా దేవుడు వదిలిపెట్టేస్తాడు అనుకోవద్దు. నీకుండే ఆప్షన్సే వేరు, నీకున్న ఏమంటారు అందుబాటులో వెసులుబాట్లే వేరు, ప్రార్థన చేసేటోడికి ఉండేటువంటి కనికరం వేరు, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్న వాడికి ఇవ్వబడేటువంటి కృప వేరు, దేవుని సేవిస్తున్న వానికి అన్ని కార్యక్రమాలు నీకు ఉండే ఆప్షన్ వేరబ్బా. నువ్వు కంగారు పడకు. లోకం దృష్టిలో కోల్పోయిన అనిపిస్తుంది కాదు, దేవుని దృష్టిలో నువ్వు అడిగింది నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వానికి చీటీలు వేయబడతాయి కానీ నీకు తీయబడుతుంది, నీవు అడిగింది ఇవ్వబడుతుంది నీకు. ఇప్పుడు 10 గోత్రాల వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? చీటీలు ఇస్తూ ఉన్నారు. చీటీల ప్రకారం వాళ్ళకు భూభాగాల్ని పంచారు. ఈ పంచినప్పుడు కొందరికి అడవి దొరికింది. అబ్బా అడవి దొరికిందిరా, దీని నిండా మృగాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. కొందరికి లోయలు దొరికి, ఈ లోయలు ఎవడు ఉంటాడు రా నాయన. అయితే ఈయన అంటున్నాడు దావీదు లేవి గోత్రానికి సంబంధించిన వాడు కాదు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు, వేరే గోత్రానికి చెందినవాడు కదా. అయితే దావీదు ఏం చెప్తున్నాడంటే యెహోవా నీవే నా భాగము. యాక్చువల్లీ ఈ మాట లేవీల కోసం దేవుడు చెప్పాడు. లేవీలకు స్వాస్థ్యాన్ని, భూభాగాన్ని ఇవ్వకండి, వారికి యెహోవాయే స్వాస్థ్యము. అందరూ చెప్పండి, లేవీలకు చేతులు పైకి గట్టిగా చెప్పాలి. లేవీలకు భూభాగం ఎవరు? యెహోవా. లేవీలకు ఏమంటారండి పానీయ భాగము కానీ అర్పణ భాగం కానీ ఎవరు? యెహోవాయే. సంఖ్యాకాండం 18:1-2-3 వచనాలు ఉంది. వారికి ఇవ్వకండి, అది భూభాగము కానీ ఏమంటారండి వాళ్ళకు పంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకు యెహోవాయే స్వాస్థ్యం. ఇప్పుడు దావీదు కూడా ఒక గోత్రంలో పుట్టాడు కదా, వాళ్ళకు కూడా ఒక భూభాగం ఉంది కదా, వాళ్ళు కూడా ఆ భూభాగాల నుంచి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కదా. కానీ దావీదు అంటున్నాడు నా భూభాగము ఈ భూమి కాదు, నా భూభాగము నా దేవుడు. నా స్వాస్థ్యము ఆస్తి కాదు, నా స్వాస్థ్యము హెబ్రోను కాదు, నా స్వాస్థ్యము యెరూషలేము కాదు, నా స్వాస్థ్యము దావీదు నగరం కాదు, నా స్వాస్థ్యము నా రాజ్యము కాదు, నా స్వాస్థ్యము నా సింహాసనం కాదు, నా స్వాస్థ్యం నా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చిన వారసత్వం కాదు, నా స్వాస్థ్యము యెహోవా. తన్ను తాను దేవునికి అంతగా అప్పగించుకున్నాడు. తనకు తాను చెప్తున్నాడు, దేవా నేను బ్రతుకుట, కూర్చుండుట, నుంచుండుట, నడుచుట, ప్రార్థించుట, ఊపిరి పీల్చుట, ఊపిరి వదులుట సమస్తము నా దేవుడే ఉన్నాడు. నా దేవుడే నా భాగము, నా పానీయ భాగము. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు కదా. సో ఇట్ మీన్స్ నాకు ఇవ్వబడినటువంటి వాటా, నాకు ఇవ్వబడిన రేషన్, నాకు ఇవ్వబడినటువంటి కోట నా దేవుడే.
యెహోవాయే నా ఆశ్రయము, నేను ఆయన ఆశ్రయించ మనస్ఫూర్తిగా ఆయన ఆశ్రయిస్తాను. తర్వాత ఏమన్నాడు చూడండి, కింద వచనం 6వ వచనం, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. అతను అంటున్నాడు, ఈ ప్రపంచంలోకెల్లా అతి మనోహరమైన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుడే. మీరు గట్టిగా చెప్పలేకపోయారు ఆమేనని. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లించలేకపోయారు. ఎందుకంటే మన మనసు ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదనే పెడతాం. మన ఆలోచన ఎప్పుడు ఎక్కువ భూ సంబంధమైన దీవెనల మీదనే ఆశ కలిగి ఉంటాం. కానీ అంటున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. అంటే ఈ భూమి మీద ఎన్నో భూభాగాలు, ఎన్నో శ్రేష్టమైన స్థలాలు, ఎంతో సత్తువ గల సారవంతమైనటువంటి భూభాగాలు ఉన్నప్పటికీ నాకంటూ శ్రేష్టమైనటువంటి భూభాగం ఏదైనా ఉందంటే అది నా దేవుడే. చేతులు పైకెత్తి చెప్పుంటే బాగుండేది. నాకు ఎక్కడ పాలు దొరికింది తెలుసా? భూమి మీద కాదు, నా దేవుల్లో నాకు వంతు దొరికింది. నా పాలు భాగం ఆయనలో దొరికింది. కానీ దేవుడు ఆయనని నిజంగా దేవుని పైన ఆధారపడినందుకు దేవుడు ఆయనని కేవలం చచ్చిపోయినాకనే ఇచ్చే పాలు భాగం అనలేదు. భూమి మీద కూడా ఆయన ఉన్నతమైన భాగంలోనే ఆయన ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట మీకు చెప్తూ ఉన్నాను. మిమ్మల్ని మీరు దేవుని కృపకై, దేవుని సహాయానికై, దేవుని మనస్ఫూర్తిగా మీ జీవితానికి ఆయన అప్పగించుకుంటే దేవుడు మిమ్మల్ని మనోహరమైన స్థలాల్లో ఉంచుతాడు. ఆయన మనోహరమైన భాగములలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. మనోహరమైన పోర్షన్స్ని దేవుడు మీకు ఇస్తాడు. అంటున్నా, నా స్వాస్థ్య భాగము, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ప్రపంచంలో కల్లా శ్రేష్టమైన భూస్థలం ఏదైనా ఉంటే, ప్రాంతం ఏదైనా ఉంటే అది నా దేవుని సన్నిధి. యాక్చువల్లీ ఈ యొక్క కీర్తన యేసు ప్రభుకు సంబంధించిన కీర్తన. పునరుద్ధానం కోసం మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా. పరలోక రాజ్యం కొరకు మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా. అయితే భూమి మీద కూడా దేవుడు నిన్ను మనోహరమైన స్థలములో ఉంచగలిగిన వాడు. అర్థమవుతుందా అండి? అందుకే నిన్ను నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు. పడగొట్టడానికి, పడివేయడానికి అనేక మంది పొంచి ఉన్నా దేవుడు నిన్ను నిలబెట్టుటకు శక్తిమంతుడు. కనుక నీవు దేవుని కృపను ఆశ్రయించి, దేవుని శరణుజొచ్చి, దేవుని సహాయాన్ని నీవు సహాయంగా మార్చుకోగలిగితే దేవుడు నీకు మనోహరమైన స్థలములలో పాలును పంచిపెట్టిస్తాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. చాలాసార్లు మనం ఏమైపోతుంటామంటే, కృంగిపోయి ఏమవుతుందో నాకు తెలవట్లే నా జీవితంలో, నేను దేవుని వెంబడిస్తున్నప్పటికీ ఏదో ఒక లోటు నన్ను వెంబడిస్తుంది అనుకుంటారు. 7వ వచనంలో ఏమంటారు? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించేదను. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కువ మన ఆలోచనలు నెరవేరాలనే ప్రార్థిస్తాం. మనం దేవుని దగ్గరకు వచ్చి ఫస్ట్ మనం దేవుని ఏమడుగుతాం? నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ విషయంలో సహాయం చేయి అని ఎక్కువ మన ఆలోచన నెరవేరాలనేగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ ఈయన ఏమన్నాడు? దేవుని ఆలోచనను నేను స్వీకరిస్తున్నాను, నీ ఆలోచన నాకు ఆలోచనగా మారునుగాక, నీ ఆలోచనను నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుని నేను ఏం చేస్తున్నాను? స్తుతిస్తూ. కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తెలియదు, అప్పుడు స్తుతించండి, దేవునికి స్తోత్రం. ఏం ప్రార్థించాలో తెలియదు, స్తుతించండి, దేవునికి స్తోత్రం. యెరూషలేము, యెరికో పట్టణం చుట్టూ దేవుడు తిరగమన్నాడు, అంతే తిరగాలి. అరవమన్నాడు, అరవాలి. స్తుతించమన్నాడు, స్తుతించాలి. ఆ పని చేయండి. మిగతా పని దేవుడు ఆ గోడను ఎలా పడగొట్టాలో దేవుడు చూసుకుంటాడు. కొన్ని పరిస్థితులు ఎలా చేయించాలో మనకు తెలియదు, కానీ స్తుతించడం నీ చేతనవుద్ది కదా. ఆ స్తుతులలో నుంచి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. అక్కడ దేవునికి ఒక ఆలోచన ఇస్తాడు. అందుకనే సమయం తీసుకొని ప్రతిదినం ప్రార్థించడానికి, స్తుతించడానికి, దేవునితో గడపడానికి కొద్ది సమయం తీసుకున్నప్పుడు ఆలోచనకర్త అయిన దేవుడే నీకు ఆలోచనగా మారుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు పగలేం చేస్తున్నాడు అయినా చెప్పాలి. అక్కడ ఏం రాయబడి ఉందమ్మా? తనకు మెలకు ఉన్నప్పుడు ఏం చేశాడయ్యా? వెనకున్న వాళ్ళు మౌనంగా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏం చేస్తున్నాడు మెలకు ఉన్నప్పుడు? ఈ మెలకు ఉన్నప్పుడు ఏం చేశానంటున్నాడు? స్తుతిస్తున్నానని చెప్పాడు. పడుకున్నాక ఇప్పుడు ఏం కలుగుతుంది? బోధ కలుగుతుంది. హల్లెలూయా. నీవు మెలకు ఉన్నప్పుడు ప్రార్థించి, స్తుతించి, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, నీవు అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు కూడా, నీవు నిద్రలో ఉన్నప్పుడు ఇక దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా.
నీవు చేయవలసిన పని నువ్వు చేస్తూ ముందుకెళ్తుండగా ఇక దేవుడు చేయవలసిన తరువాయి భాగం ఆయన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? పగలంతా సినిమా చూసి మంచిగా టైం దొరికినప్పుడల్లా 3 గంటలు మ్యాచ్ చూసి ప్రోగ్రాములు చూసి అన్నీ చూసి పడుకునే, దేవా నాతో మాట్లాడు దేవా, కలతోనైనా దర్శనం రాదు. ఎందుకంటే దర్శనం రావాలంటే గంటలు కూర్చోవాలి ప్రార్థనలో. కాబట్టి కూర్చోం. కాబట్టి ఏం అడుగుతాం దేవుణ్ణి? కలతోనైనా. ఏది పగలంతా ఏం చూసి? చెప్పండి, నాకు తెలియదు. మ్యాచ్లు చూసి, ప్రోగ్రాములు చూసి, అన్నీ చూసి, అన్ని సీరియల్ చూసి, అవి చూసి, అంత డే అంతా చూసి, ప్రభా కలలో మాట్లాడదేవా, ఒక్క మాట అయినా మాట్లాడవని అంటాడు వీడు. పడుకున్నాక ఇంకా అన్ని సీరియల్, సినిమాలు, హీరో హీరోయిన్లు రాకపోతే ఎవరు వస్తారండి? బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? నా రక్షణకర్త, నా ఆలోచనకర్త అయిన యెహోవాని నేను చేస్తాను, స్తుతిస్తాను. అప్పుడు రాత్రి గడియలలో అంతరంద్రియంలో నాకు ఉపదేశము కలుగుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి, నీకు ఒక మార్గం చూపడానికి, నీకు ఒక దారి చూపడానికి దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 8వ వచనం, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడు. నా గురి దేవుడి మీద ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మీద నా దృష్టిని ఉంచి ఉన్నాను. దేవుని ఆలోచన మీద నా ఆలోచన ఉంచి ఉన్నాను. ఎప్పుడు నా ఫోకస్ చేంజ్ కాలేదు. అప్పుడు ఏమవుతుంది? దేవుని చేత నీవు బలపరచబడుతున్నావు. తర్వాత 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. మనం ఈ కీర్తనను ప్రతిదినం మన జీవితంలో అనుదినంగా వాని మార్చగలిగితే దేవుని అద్భుతమైన సహాయం నువ్వు చూడగలుగుతావు. ఒకటే, నిన్ను నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు. నీకు శ్రేష్టమైన భాగములలో వాటా ఇచ్చుటకు దేవుడు శక్తిమంతుడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయనను మనస్ఫూర్తిగా ఆశ్రయించి ఆయన కృపపై ఆధారపడుతూ అనుదినం ఆయన సన్నిధిని వెతికితే మిగతా పని దేవుడు చేస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. నీవు మా సృష్టికర్తవై ఉన్నావు, నీవు మా ఆలోచన అయి ఉన్నావు. మా జీవితంలో పడగొట్టాలని అనేక సార్లు అనేక మంది పొంచి ఉన్నప్పుడు, శత్రు సమూహము పొంచి ఉన్నప్పుడు, సాతాను ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నప్పుడు కూడా నీ కృప పైన ఆధారపడినప్పుడు దేవాని నీ శరణజొచ్చి ఉండగా, నీ కనికరము కొరకే, నీ దయ కొరకే ప్రార్థించగా తండ్రి నువ్వు తిరిగి బలపరుస్తున్న దేవుడివై ఉన్నావు. శ్రేష్టమైన మనోహరమైన స్థలములలో నీవు పాలుభాగమును అనుగ్రహిస్తూ ఉన్నావు, స్వాస్థ్యమును ఏర్పాటు చేస్తూ ఉన్నావు. అయ్యా తండ్రి నువ్వు ఏర్పరిచి బలపరిచి స్థిరపరుస్తూ ఉన్నావు. అయితే ఈసారి పడిపోవడానికి కాదు, మరలా దేవుని కొరకు కట్టబడ్డానికి కృపనిస్తూ ఉన్నావు, నిలబడ్డానికి కృపనిస్తూ ఉన్నావు, శక్తినిస్తూ ఉన్నావు. దేవా నీకు మహిమ కలుగునుగాక. దేవా నీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ ప్రజలు మీరు బలపరచండి నాయన. ఎవరైతే బలహీనపడి ఉన్నారో, ఎవరైతే విరిగిపోయి ఉన్నారో, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే ప్రభా పడిపోయి ఉన్నారో, ప్రభా మీరు ఈ దినాన్ని వారిని బలపరచండి, మరలా వారు నిలబెట్టండి, మరలా అభిషేకించండి, మరలా స్థిరపరచండి. నీ సన్నిధిలో వారు నిత్యము కొనసాగే వారిగా మీరు వారిని ఆశీర్వదించండి. ఆత్మకార్యం యేసు నామములో జరుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి అనారోగ్యాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి నీరసము, నిస్సత్వ, వెనకబాటుతనము, సోమరితనం నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆత్మ సంబంధమైన ప్రోత్సాహము, విడుదల యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.